గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? కడప బ్రో. కడప. రాయలసీమ. ఇద్దరు రాయలసీమ. రాయలసీమ పులివెందుల బ్రో. పులివెందుల. జగనన్న పులివెందుల అంటే ఓకే. ఇప్పుడు కరెక్ట్ మనిషి తగిలాడు. పులివెందుల అనగానే గుర్తొచ్చేది, అసలు రాయలసీమ అంటే గుర్తొచ్చేది జగన్ గారు. ఎలా ఉంది పరిపాలన? జగనన్న గారు మళ్ళీ మాకు సీఎం అయితే మా జీవితాలు బుగ్గిపాలు అవుతాయి సార్. ఇది అక్షరాల నిజ సత్యము. మాకు ఇప్పటికి హైదరాబాద్ వచ్చిన కారణం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు లేక, కంపెనీ లేక మా జీవితాలు నాశనం చేశాడు. ఒక కంపెనీ కూడా లేదు. కాదు, రాయలసీమలో ఉండే వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎలాగా? ఎందుకంటే అతను యుద్ధం సిద్ధం అంటున్నాడు. ఇప్పుడు రమ్మని మేము చెప్తాం, అమీర్పేటకి వచ్చి సిద్ధం అన్నాను, మేము యుద్ధం చేస్తాం. ఇక్కడ ఎందుకు వచ్చామంటే జాబుల కోసం వచ్చాము. ఒక్క జాబ్ ఇప్పుడు మాకు కంపెనీ లేదు. మా జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎక్కడి నుంచి ఇక్కడ అడుక్కుంటున్నాం చిప్ప జీవితం. రాయలసీమ అంటే రత్నాల సీమ, నేను రత్నాల సీమ లాగా మారుస్తా, ఎవరు మార్చలేకపోయారు అనే డైలాగ్ వేసినారు కదా వాళ్ళు, పార్టీ వాళ్ళు, వాళ్ళు జగన్ వాళ్ళు కూడా. లేదండి, రాయలసీమ అండి. అక్కడ ఏ జాబులు లేక రాళ్లలో ఉన్నాయి, రాళ్ళు ఏరుకోవడానికి బతుకుతాను. బతకలేక ఇక్కడికి వచ్చి జాబ్ కోసం వస్తే ఇక్కడ కూడా అడుక్కుంటున్నాం. జాబులు లేవు, ఏ కంపెనీలు లేవు, వేకెన్సీ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి జాబులు సరిపోవడం లేదు. మా తెలంగాణలో తప్ప జాబులు లేవు. ఆంధ్ర వాళ్ళకి ఎలా వస్తాయి జాబులు? ఎంతమంది వస్తుంది? మహారాష్ట్ర, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వీళ్ళకి కూడా జాబులు లేవు. ఎలా చేయాలి? షర్మిలా గారు అన్నని వ్యతిరేకించి బయటకు వచ్చేసారు, కరెక్ట్ అంటారా? కరెక్ట్ అండి. షర్మిలాగా మంచి వాళ్ళు వదిలేశారు. ఇంకొకరు ఏంటి చెప్తా కొట్టి వదిలేశారు. అంటే ఒకటి ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక మీమ్ హైలైట్ అవుతుంది, గొడ్డలిది బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్. మీ ఆన్సర్ ఏమంటారు దానికి? జగన్ గారు చంపించాడు. అవును, కన్ఫర్మ్. జగన్ గాడు కేతుగాడు, మాయగాడు, తలుచుకుంటే ఏదేం చేయగలడు. చేతిలో పెట్టి అమ్మఒడి, నాన్న చేతిలో డబ్బులు పెట్టి నాన్న దగ్గర నాన్నఒడిలో డబ్బులంతా తీసుకుంటున్నాడు. ₹1 10,000 ఇస్తే అమ్మఒడి, 20,000 మా దగ్గర మా మందు కోసం అని మందు దగ్గర డబ్బులు నింపుతాడు. బూమ్ బూమ్ మందులు వచ్చాయి కదా, చీప్ లిక్కర్లు ఇవన్నీ. మామూలుగా అప్పుడు 3 అంశాలు వచ్చేసి ₹60 అండి. ఇప్పుడు 3 అంశాలు క్వార్టర్ వచ్చేసి 150, ₹160 అమ్ముతున్నాడు. హైదరాబాద్ లో అదే అమౌంట్ తక్కువ వస్తుంది, క్వాలిటీ వస్తుంది. అక్కడ తాగిన వాళ్ళు అందరు జబ్బులతో, రోగాలు చనిపోతున్నారు. మొన్న గీతాంజలి గారి ఇష్యూ చూసారా? ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి టీడీపీ వాళ్ళ మీద చేపించారు. అది ఇష్యూ చేపించారు వైఎస్ఆర్సీపీ చేపించారు. చేపిస్తే ఓట్లు పడతాయి కదా. టీడీపీ చేపించిందని చెప్పి అంటున్నారు కదా. చంపించారు వాళ్ళు. టీడీపీ చేసిందని టీడీపీ వీళ్ళు ఆలోచించి చెప్తున్నారు అందరితో, కానీ చేపించింది జగన్ వాళ్ళే. ఆడ ఏంటంటే ఆమె మీద సానుభూతితో, పార్టీ మీద, వాళ్ళ డాడీ మీద ప్రేమతో ఓట్లు పడతాయని ఆ మూమెంట్ మీద ఆమెను చంపించారు. చంపించింది వీళ్ళైతే, నింద మోస్తుంది టీడీపీ వాళ్ళు. అంటే ఇప్పుడు హత్య రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణ నిజమే అంటారా? నిజమే. నెక్స్ట్ టైం ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడే. హైదరాబాద్ డెవలప్ అవడానికి రీజన్ కూడా చంద్రబాబు నాయుడే. ఐటీ కంపెనీస్ లేవు కదా అక్కడ, లేవు. చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతి డెవలప్ చేసి మెట్రో అన్ని విధాలుగా ఉపయోగపడాడు. మనకు చేయలేదు. అప్పుడు కాంబినేషన్ కంబైన్ ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉండింటే మనకే వచ్చేది బాగా మంచి. ఇప్పుడు మనకు రాజధాని లేదన్న, రాజధాని లేదు. ఏ రాజధాని? 3 రాజధానులు అంటున్నారు కదా. నెక్స్ట్ టైం వస్తే 3 రాజధానులు మొన్న హైకోర్టు కూడా ఆన్ చేశారు, ఓపెన్ చేశారు కదా. దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఓపెన్ చేసినాడు, సచివాలయం తీసుకుపోయి పెట్టాడు, డబ్బులు తీసుకొచ్చుకున్నాడు, తిన్నాడు, పనుకున్నాడు తాడపల్లిగూడెంలో గెస్ట్ హౌస్ లో. ఏముందా 3 రాజధానులు అంటే? ఏ స్టేట్ కి కూడా లేదు 3 రాజధానులు. గర్వపడాలి కదా ఆంధ్రప్రదేశ్ లో. 3 రాజధానులు కడతాడు. మా పిల్లలు పుడతారు, వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తాం. మేము కూడా అమీర్పేటలో పిల్లలకు పంపించి కోర్సులు ఇప్పించుకుంటాం. అట్లే మేము కూడా చేశాడన్న. ఏం చెప్పాలి ఇంకా? అంటే ఐటీ మినిస్టర్ ఇప్పుడు జగన్ గారిని సరే కొంచెం పక్కన పెడదాం. ఐటీ మినిస్టర్ గురించి అమర్నాథ్ రెడ్డి వాడు కోడి గుడ్డు పెడతాది, ఆ దోశలు వేసుకోవాలి అనే దాని మీదనే ఉంటది. ఈడున్నప్పుడు కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఎట్లా డెవలప్మెంట్ చేశాడు? అరే బొబ్బట్ల కంపెనీకి మొన్నే కదా ఓపెనింగ్ చేసింది. బొబ్బట్ల కంపెనీ ఓపెన్ చేస్తాడు. బొబ్బట్ల కంపెనీ అంటే కంపెనీ కదా, అది కూడా కంపెనీ అయితే యాడో జాబ్స్ వస్తున్నాయి. పోయి దోశలు వేసుకుంటే కంపెనీ పెట్టమన్నా మనకు. ఆంధ్రాలో కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు వచ్చింది కదా. 2 రోజులు ఉంటాయి.
మూడో రోజుకు వాళ్ళ కాడ కూడా డబ్బులు అడుగుతాడు వెళ్ళిపోతారు. కమిషన్ తీసుకుంటాడు, వాటర్ హౌస్ లో ఉన్నప్పుడు ఎల్పీ వచ్చిండ ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పుడు ఎల్పీ వచ్చి బల బ్యాక్ వెళ్ళిపోయింది కదా జగన్ ఫామ్ లోకి వచ్చాకనే లులు మాల్ లుల్లు మాల్ అది LP కూడా ఓకే, వచ్చింది. LP వచ్చింది, ఎల్పీ వచ్చింది అమరావతికి. ఎల్పి వచ్చింది. ఓకే, మీరేం చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాము, కోచింగ్ తీసుకుంటాడు, జావా టెస్టింగ్, కోచింగ్, మళ్ళీ పైథాన్ తీసుకున్నాము. అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాలో రీల్స్ షేర్ చేస్తుంటే ఏపీ గవర్నమెంట్ యాప్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఫ్రీగా నేర్పిస్తుంది. వెబ్సైట్ ఏపీ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ ఏదైనా రీక్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఇస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయట్లేదు అంటారా? అంతా మోసం అన్న, ఏం లేదు, జరగలేదు. ఇక్కడ మేము వచ్చి ఎందుకు తీసుకుంటాం, అమీర్పేటలో కోచింగ్ లో ఇన్స్టిట్యూట్లు అని ఎందుకు వస్తాం మేము? అంత స్కామ్ అది. ఒట్లా ప్రభుత్వాల్లో ఫ్రీగా ఇస్తున్నారు కాదండంలే, వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో తెలియదు. కాలేజీలో చదివే వాళ్ళు ఉంటారు, పరిచయం లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తుంటారు. దాంట్లో ఏంటంటే బయట సర్టిఫికేట్ తెచ్చుకున్నామంటే బయట చేసి మహా అంటే ఒక 800,000 లో ఇచ్చి పడేస్తాం. ఇప్పుడు 3,150, 4,000, 4,000 ఏందని అడుగుతున్నారు కాలేజీలోనే. అది ఎట్లయితే కాలేజీ వాళ్ళు తింటున్నారా, బయట ప్రభుత్వం తింటుందా? వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎవరికి తెలుసా బ్రో? అది ఇప్పుడు 3 రాజధానుల తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత బాబాయిది ఇష్యూ అయిపోయింది, గీతాంజలి ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమైనా తీసుకొని వచ్చే అవకాశం ఉందా? ట్విస్ట్లు ఏమైనా ఇస్తాడంటారు? ఇప్పుడు మేము తిట్టాం కదా, మామూలు కూడా చేయొచ్చు వాడు. నమ్మలేము. అరే జగన్ అంటే ఏం చేస్తాడు? జగన్ వ్యతిరేకించి మాట్లాడితే స్టూడెంట్ గాని ఎవడైనా సరే తెలియకుండా పథకాలు తీసేస్తాడు. సిద్ధం సభలకి కొందరు లక్షల మంది వచ్చారు కదా. మేము కూడా సిద్ధమే, చంద్రబాబు గెలిచిన తర్వాత చూపిస్తాం. మేము కూడా లక్షల సిద్ధమే. మంది వచ్చారు కదా, అంత following ఉంది. ఎవరైనా గెలవచ్చు, మాకు న్యాయం జరగాలి. ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు, కానీ మాకు న్యాయం ఈసారి చేయమను. మాత్రం జగన్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ని తీసుకుపోయి ఏదో బ్యాంక్ లో పెడతాడు, కుదబెడతాడు. సరేనండి అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. ఈసారైనా ఒక ఓటు అనేది మన హక్కు కాబట్టి ఓ మంచి వ్యక్తికి వేద్దాం ఖచ్చితంగా. ఫైనల్ గా జగన్ గారిని మేము తిట్టము ఏమనము. మాకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి భయపడ్డారా? భయపడము. ఎందుకంటే అంటే ఇప్పుడు ఫైనల్ గా తిట్టవాలి, ఇంత చేసి మళ్ళీ భయపడినట్టు ఉంది. తప్పు చేశారు కాబట్టి తిడుతున్నాం. అదే తప్పు చేయకుండా ఎందుకంటే వాళ్ళ డాడీ లాగా చేయమని చెప్పు, ఎవడైనా ఒప్పుకుంటాడు. రాజకీయాల్లో వాళ్ళు తలుచుకుంటే మనకు తెలియకుండా ఏదేం చేస్తారు వాళ్ళు. అందుకే మా భయం. ఇక్కడ వచ్చే హైదరాబాద్ లో మేము అన్నాం కదా, ఇవన్నీ ఇంటి దగ్గర వెళ్తాయి. యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఓపెన్ చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ మీడియా వాళ్ళు చూసుకోవాలి. ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ చేయండి, మీ వెనకాలే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అన్న, ఏపీయా తెలంగాణ? అది ఏపీ మాది. ఏపీయా? ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఏమి వేస్ట్ అంటే ఏం చేయలేదా జగన్ గారు? ఏం చేసాడు? జనాన్ని చంపుతున్నాడు. అంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు కదా జనాల కోసం. జనాల కోసం ఖర్చు పెడుతున్నాడు. అంటే అమ్మ ఒడి అని ఇన్ని ఉన్నాయి కదా, నవరత్నాలు చాలా ఉన్నాయి. నవరత్నాలు ఏంటి, నవరత్నాలు పెడతాడు ఆయనకి. అంటే అవి ఖర్చు పెట్టినా గెలవడంటారు. అస్సలు ఏమి ఎందుకు? ఆయన వల్ల ఏం ఉపయోగం లేదండి. రాష్ట్రం అట్టడికి పోయింది, డెవలప్మెంట్ లేదు. లేనప్పుడు ఇంకా జనాలు. ఏ ఊరు మీది? మాది కాకినాడ. కాకినాడ. అంటే కాకినాడ అంటే గుర్తొచ్చేది డెవలపింగ్ రీజన్ కదండి, అది జిల్లా హెడ్ క్వార్టర్ కదా. అలాంటిది జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆ ప్లేస్? ఏమీ లేదు అసలు. చంద్రబాబు గారు వచ్చాక ఏమైనా డెవలప్ సిచ్యువేషన్ ఉందా అక్కడ? ఉంటుందని చేస్తాడని చేస్తారు. పోయినసారి మీరు ఏ పార్టీకి ఓటేశారు? నేను పోయినసారి జగన్ కేసాను, ఇప్పుడు టీడీపీకి వేస్తానండి. ఇంకోసారి ఆ తప్పు చేయరా ఏంటి? చెయ్యం కదా. అంటే అసలు డెవలప్ చేయలేదంటారా? కొంచెం కొత్త గొప్ప ఏం చేయలేదు. అంటే ఇంతమంది చాలా మంది మేము జగన్ కి వేస్తాం అని అంటున్నారు కదా. అంటారు పేరుకి. అయితే ఈసారి గెలిచే అవకాశం లేదు. ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కూటమి వస్తుంది. ఇంకోటి, చాలా మంది బీజేపీతో కలవడం ఇష్టపడట్లేదు, టీడీపీ నాయకులు గాని టీడీపీ కార్యకర్తలు గాని. మీరు ఏమంటారు? తప్పదండి, వసతి అంతటి వాడు గాడికి కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి అలాగా. అంటే బీజేపీకి ఇన్ని సీట్లు ఇవ్వడం కూడా ఒప్పుకోవట్లేదు. వైసీపీని ఓడించాలని వీళ్ళంతా ఏకమయ్యారు. అంటే ఇంకో ఏంటంటే, పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు సీఎం ఇవ్వాలి, ఆ తర్వాత చంద్రబాబు గారు 2.5 సంవత్సరాలు సీఎం ఉండాలి అని అంటున్నారు. దీని ఏం అవదండి, ఎక్కిదాకానే చంద్రబాబు గారే ఎక్కే ఆడి సీట్ వదలరు, ఆడి సీట్ గురించి మళ్ళీ కొట్టుకోవడం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకోటి, మీ వ్యాపారం ఎలా ఉంది? మా వ్యాపారం ఎక్కడ ఉన్నా ఒకటి అండి. ఎండాకాలం 3 నెలల వ్యాపారం కదా మాది. ఈ 3 నెలల తర్వాత ఏం చేస్తారు?
ఇంకో వ్యాపారం. ఇంకో వ్యాపారం. హాయ్ బ్రో, యా హాయ్, ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుండి. ఆంధ్రప్రదేశ్ అంటే చాలా హాట్ ఉంది కదా రాజకీయాల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది అధికారంలోకి? నేను రీసెంట్ గా కొన్ని సర్వేస్ అవన్నీ చూస్తున్నాను, అండ్ మాది కూడా కొద్దిగా ఈ పొలిటికల్ గురించి తెలిసిన ఫ్యామిలీ మాది కూడా శ్రీకాకుళంలోని. సో నాకు తెలిసినంత వరకు అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అంటే చంద్రబాబు రావడం కరెక్ట్ అంటారా ఇలాంటి సిచ్యువేషన్ లో? ఆయన తప్ప ఇంకెవరు ఉన్నారండి? అంటే ఇప్పుడు 3 రాజధానులు మొన్న హైకోర్టు లాంచ్ చేశారు జగన్ గారు. అంటే మళ్ళా ఒక విజన్ ఉంది, మళ్ళా ఇంకొకరు వస్తే మళ్ళా ఇంకో కొత్త ఏదో ఒకటి తీసుకొని మళ్ళా ఫస్ట్ నుంచి డెవలప్ అవ్వాల్సిందని ఏపీ. యాక్చువల్ గా చేసిన తప్పు ఏంటంటే, ఎప్పుడైనా మనకి సపరేట్ అయిపోయిన తర్వాత, స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా 2 times మనకి చంద్రబాబు నాయుడు టీడీపీ వచ్చి ఉంటే ఈ పార్టీకి డెవలప్ అయిపోయి ఆ తర్వాత ఎవరేం చేసుకున్న ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు దీని వల్ల ఏమైందంటే కంప్లీట్ గా ప్రజాధనం అంతా వేస్ట్ అయిపోయింది. జగన్ ఆబ్వియస్లీ జగన్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంపీగా చేసినప్పుడు కూడా హీఈస్ ద మోస్ట్ ఇర్రెగ్యులర్ ఎంపీ. ఆయన ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఆయన వచ్చి ఆయన మనీ ఎలాగ తీసుకోవాలి ఏంటి అన్న దీని మీద మొత్తం పార్టీ కూడా అలాగే నడుస్తుంది. అది అలా చేసి మొత్తం ఇప్పుడు అమరావతి ఎప్పటి నుండి అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. అవునా కాదండి? అండ్ దాదాపు ఒక 6 రోజుల నుంచి హూ కిల్డ్ బాబాయ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఈ ట్విట్టర్ లో. ఎవరు చంపారు అనుకుంటున్నారు? అది అందరికీ తెలుసు కదండి. అంటే మీ ఉద్దేశంలో ఎవరు చంపారు? అది అందరికీ తెలిసింది. అవినాష్ రెడ్డి గారు, జగన్ గారు అది చేసింది. ఆబ్వియస్లీ ఎలా చెప్పగలరు? మరి వాళ్ళు చేశారు కాబట్టి A1 A2 లో ఉన్నారు ఆ కేసులోని, లేకపోతే ఆయన ఎందుకు పెడతారు? అంటే చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు, అందుకని ఇదికి ఇచ్చారు, అందుకని మ్యానిపులేట్ చేశారు అనే చేస్తున్నారు కదా ఆరోపణలు. యా, ఇప్పుడు వెరీ సింపుల్ థింగ్ అండి. మనకి ఎలక్షన్స్ ముందు జగన్ గారు ఏం చేశారు, కోడికత్తితోని ఏదో సంథింగ్ ఇచ్చేసారా అనేసి అన్నారు. చంపేవాడు గుండెల్లో పొడుస్తాడు కానీ భుజంగా ఎందుకు పొడుస్తాడండి? అంటే హత్యా రాజకీయాలు చేస్తున్నారా? ఆబ్వియస్లీ ఇప్పుడు గీతాంజలి గారిది కూడా సేమ్ అదే అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదంతా వాళ్ళది బేసిక్ గా మ్యానిపులేట్ చేసుకునే వస్తున్నారు ఫస్ట్ నుండి వాళ్ళు. సో అదే కంటిన్యూ చేస్తున్నారు అంతే. ఇప్పుడు మొన్న కూడా ఏదో హెలికాప్టర్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇదని. దానికి వీళ్ళకి సంబంధం ఏంటండి? ఇప్పుడు వివేకానంద గారు వాళ్ళ ఇంట్లోని బాత్రూమ్ లోని ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి చనిపోయారు అనేసి అన్నారు. అక్కడ నుండి ఒక 1 hour 1.5 hour లోనే చంద్రబాబు ఏమో ఇలా చంపించాడు అనేసి అన్నారు. ఏం నమ్మంటారు? అంటే ఇప్పుడు గనక చూసుకున్నట్టయితే ఒకప్పుడు పోస్టర్స్ తో ప్రచారం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇప్పుడు రీసెంట్లీ కొన్ని ఇయర్స్ ముందు, ఒక 2 years ముందర డిజిటల్ గా ప్రచారం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చాలా మంది సినిమాల ద్వారా కొట్టుకుంటున్నారు రాజకీయ. లైక్ మీరు చూసుకున్నట్టయితే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కానీ, లేకపోతే మన రాజధాని ఫైల్స్ కానీ, దీన్ని ఎలా చూస్తారు? కరెక్ట్ అంటారా ఇది? ఎవరు ప్రాస్పెక్టివ్ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన ఒక ప్రతిదాన్ని ఒక డిఫరెంట్ గా మాట్లాడితే అదే గొప్ప అనేసి అనుకుంటారు అందరూ. ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగని చెప్పి ఆయన చెప్పినవన్నీ నిజాలు కావు. మరి అంత నిజాలు అయ్యి ఉంటే సినిమా ఎందుకంటే అటర్ ఫ్లాప్ అవుద్ది? 22 కోట్లు పెట్టి తీసిన సినిమా 2.5 లక్షలు కూడా రాలేదంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అలాగని చెప్పి రాజధాని ఫైల్స్ కూడా పెద్ద హిట్ అని నేను చెప్పను, అది కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ ఏంటంటే కొంతవరకు అందులో నిజం ఉంది. పరదాలు కప్పుకొని వెళ్ళడాలు ఇవి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ రైట్. నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో బాబు గారు అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వస్తున్నారు కదా, బీజేపీని ఎంతవరకు నమ్మే అవకాశం ఉన్నది జనాలు? ఎందుకనంటే మనకి స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలేదు కదా. స్పెషల్ స్టేటస్ గురించి పక్కన పెడితే మోడీని నమ్మలేమండి. లిటరలీ ఆయన ఏంటంటే మీరే అన్నారు నమ్మలేము అని. ఏ నమ్మకంతో ఓటేస్తారు ఆ కూటమికి? నేను చూసి ఎప్పుడైనా మనం చూసి వేసేది నాయకుని చూసుకుని వేస్తాం. ఏదో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి వేస్తాం. కానీ బీజేపీ విషయంకి వస్తే మోడీ గారు ఏంటంటే ఆయన డబుల్ గేమ్ అన్నమాట. ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఆయన జగన్ ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ప్రభుత్వం ఎలాగుందని కూడా చెప్పలేదు. ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే, ఇప్పుడు టీడీపీ గెలిచిందంటే టీడీపీ నాకు సపోర్ట్ చేస్తుంది,
ఇటు వైసీపీ గెలిచిందంటే వైసీపీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ ఇంపార్టెంట్, అంతేగాని ఎవరు గెలిచేది అనేది ఇంపార్టెంట్ కాదనేసి ఆయన ఉన్నాడు. జనసేన చేసే రాజకీయాలు ఎలా చూస్తున్నారు మీరు ఏపీలో? జనసేన, నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని, దెర్ ఇస్ నో డౌట్. నాకు తెలిసినంత వరకు నాకు చిరంజీవి కూడా హీరో కాదు, నా పవన్ కళ్యాణ్ హీరో, కానీ ఆయన కోట్ అయింది. హీరో ఎందుకు? ఆయన హీరో కన్నా బాగుంటారండి. రాజకీయ అంటే ఒక సామాజిక న్యాయం చేద్దాం, సాయం చేద్దాం అనే కదా రాజకీయాల్లోకి వస్తారు. ఒక విషయం నేను చెప్తా వినండి, ప్రజల్లో ఎవరికి సామాజిక న్యాయాలు ఎవరికి అవసరం లేదు. అండ్ వీళ్ళు చేసే న్యాయాలు ఏంటి ఉండవండి, ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు రాజకీయాలకి రాకముందే చాలా హెల్ప్ చేశాడు ఆయన, బయటకు వచ్చినాయి, బయట రానివి చాలా ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తే ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాడు కదా జనాలకి అని చాలా మంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయాల్లో లేకుండా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఆయన అదే హెల్ప్ కంటిన్యూ చేయొచ్చు. ఆయన రాజకీయాల్లో కొంచెం చేంజ్ చేస్తారండి. ఇప్పుడు ఇంకొన్ని కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా పెరుగుతుంది అంత, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చేసింది అదే. ఆయన కూడా సామాజిక న్యాయం అనుకునే వచ్చారు, ప్రజారాజ్యం పెట్టారు, ఏం చేశారు మరి? ద సేమ్ థింగ్ విల్ రిపీట్. ఏంటంటే ఆయన వెయిట్ చేయలేపారు, ఈయన వెయిట్ చేశాడు, అంతే తేడా. ఇన్స్టాలో అండ్ ట్విట్టర్ లో ఒక మీమ్ ట్రెండ్ అవుతుంది, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ అని. కానీ దాదాపు ఆయన మంత్రివర్గంలో రెడ్డి సమాజ వర్గం ఎక్కువ ఉంది. అది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరిది అంటున్నారు? జగన్ గారి జగన్ గారు రెడ్డేనండి. ఆయన వీళ్ళని ఏమైనా పట్టించుకోరు కదా, అంత పట్టించుకునే వారు అయితే ఇంతవరకు ఎందుకు ఉంటారు చెప్పండి? అవినాష్ రెడ్డి, ఆయన పేరేంటి, బైరెడ్డి, ఆయన విజయసాయి రెడ్డి, అందరూ రెడ్డిలో ఉంటారు. ఇప్పుడు 175 మందిలోని 150 మంది రెడ్డిలో ఉంటారు మాక్సిమం. అంతే. అది ఇప్పుడు విషయం ఏమైంది అనేసి అంటే, తప్పు అటు తిరిగి ఇటు తిరిగి తప్పు ప్రజలదేనండి, వీళ్ళదేం కాదు. మనం అవకాశం ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు అంతే. మనం అడగడానికి కూడా మనకి అసలు హక్కు లేదు. అసలు చంద్రబాబు గారు స్కామ్లే చేయలేదంటారా? ఆయన చేశాడండి, నేను అదే అంటున్నాను. ఆయన చేసి ఇప్పుడు మనకి 2 రకాలు ఉన్నాయండి. ఏదర్ ఏంటంటే పూర్తిగా స్కామ్ దొంగతనం చేసేవాడు ఒకడు, కొద్ది దొంగతనం చేసి కూడా ఎంతో కొంత ఓకే చేద్దాం అనుకున్నాడు ఒకడు. మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందని అంటే, అసలు ఏం చేయనోడు వద్దు, ఎంత తక్కువ చేసినోడే కావాలన్నట్టు అయిపోయినట్టు. అంటే అలా చెప్పలేం. ఏం చేయనోడు అంటే ఎవరు లేరండి. ఎవరున్నారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పట్లే, ఇప్పుడు లోక్ సత్తాను ఆయన కూడా చేశారు కదండి, ఆయన కూడా చేశారంట కదా, అధికారంలోకే రాలేదు కదా ఆయన చేశారని. చేసినప్పుడు కూడా ఏదో కొన్ని ఏవో ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా ఎవరు చేయకుండా ఉండరండి. వితౌట్ రీజన్ ఎవరు రారు. ఓకే, థ్యాంక్ యూ. నో వరీస్.